విజయవాడలో ఏపీయూఎఫ్ఐడిసి ఆధ్వర్యంలో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ యూసీఎఫ్ వినియోగం నిధుల సమీకరణపై 2 రోజుల వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నారాయణ, హడ్కో సీఎండీ సంజయ్ కులశ్రేష్ఠ హాజరయ్యారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ మున్సిపల్ ఆస్తులు ప్రైవేటీకరణపై జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు. ప్రజలకు నీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. యూసీఎఫ్ కింద ఇప్పటికే ఏపీకి 2200 కోట్ల రూపాయల ప్రాజెక్టులు మంజూరయ్యాయని, మిగిలిన ప్రాజెక్టుల కోసం చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం యూసీఎఫ్ ఫండ్ అని ఒక 4 లక్షల కోట్లతో ఒక ఫండ్ పెట్టి అందులో 1,00,000 కోట్లు వాళ్ళు ఇచ్చేటట్టుగా దేశం మొత్తంలోని మున్సిపాలిటీస్కి ఆ పాపులేషన్ బేస్లో మిగతా 3 లక్షలు మున్సిపాలిటీస్ లోన్స్ ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే ద్వారా కానీ ఏర్పాటు చేశారు. దాంట్లో మన రాష్ట్రం కొన్న మున్సిపల్ పాపులేషన్ ప్రకారం మనకు 3,600 కోట్లు వాళ్ళ షేర్ కింద యాక్చువల్గా శాంక్షన్ చేశారు. 3,600 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, గ్రాంట్ కింద ఇస్తుంది. దానికి 10,800 కోట్లు బ్యాంకులు లోన్లు అయినా రైజ్ చేసుకోవచ్చు, హడ్కో లాంటి ఆర్గనైజేషన్ దగ్గర నుంచి అయినా లోన్స్ తీసుకోవచ్చు, లేదా మున్సిపాలిటీస్లో డబ్బులు ఉంటే వాళ్ళ షేర్ అయినా పెట్టచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అయినా పెట్టచ్చు. అటువంటి ప్రాజెక్టు ఇప్పుడు 3,600 కోట్లు వాళ్ళు ఇవ్వటం, 10,800 మన షేర్ కింద మొత్తం 14,400 కోట్లుతో ఈరోజు మన రాష్ట్రంలో ప్రాజెక్టు టేకప్ చేయబోతున్నాం. ఆల్రెడీ 12,394 కోట్లతో వాటర్ వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం. అదేవిధంగా 5,380 కోట్లతో ఎస్టీపీ ప్లాంట్స్ యూజీడీ స్టార్ట్ చేసాం. దాదాపు మన రాష్ట్రంలో ఈరోజు మోర్ దాన్ 20,000 క్రోర్స్ ఆల్రెడీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో స్టార్ట్ చేసాం. రాష్ట్ర ఖజానా ఖాళీ చేసిపోయిన గత ప్రభుత్వం అనేక ఆర్థిక ఇబ్బందులున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు దాదాపు మున్సిపల్ ఏరియాలో 20,000 కోట్లతో ఆల్రెడీ వర్క్స్ గ్రౌండ్ అయినాయి. మరొక 14,400 కోట్లతో గ్రౌండ్ చేయడానికి సిద్ధమైన, దాంట్లో 3,600 కోట్లు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా ఇస్తుంది. మిగతా 10,800 కోట్లు ఎలా సమకూర్చాలనే దాని మీద మున్సిపల్ అధికారులు దాని మీద వర్కౌట్ చేశారు. దానికి ఈరోజు సపోర్ట్ చేయడానికి హడ్కో చైర్మన్ వాళ్ళ స్టాఫ్ వచ్చారు. వాళ్ళు ఇవాళ రేపు 2 రోజులు వర్క్షాప్ పెట్టి ఈరోజు మున్సిపల్ కమిషనర్లందరికీ గైడ్ చేస్తున్నారు. ఆ గైడ్ చేస్తే దాని ద్వారా ఈ యొక్క 10,800 కోట్లు ఎలా సమకూర్చడం, దాని మీద ఏ విధంగా పోవటం అనేది ఆల్రెడీ మన రాష్ట్రానికి ఈ యూసీఎఫ్లో 2,200 కోట్లకు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. విశాఖపట్నంలోను విజయవాడలోను యాక్చువల్గా ప్రాజెక్టులు శాంక్షన్ చేశారు. మిగతా 12,000 కోట్లు కూడా డ్రా చేయడం కోసంగా, శాంక్షన్ చేయించుకోవడం కోసంగా ఈ వర్క్షాప్ జరుగుతుంది. ఈ వర్క్షాప్ని ఈరోజు రేపు కండక్ట్ చేయడం జరుగుతుంది.